హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై దౌత్యపరమైన కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. భారత్ ఏ క్షణమైనా వైమానిక దాడులు చేసే అవకాశం ఉందని సరిహద్దులో తమ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. అంతేకాదు తన రేడార్ వ్యవస్థలను సియాల్కోట్ ప్రాంతానికి తరలిస్తున్నట్టు తెలిపింది. పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోర్ కంటోన్మెంట్ వద్ద TPS-77 రాడార్ సైట్ను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. TPS-77 మల్టీ రోల్ రాడార్ అనేది అత్యంత సామర్థ్యం గల రేడార్ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. తాజా పరిస్థితుల్లో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తమపై భారత సైనిక దాడి అనివార్యమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మొహమ్మద్ ఆసిఫ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ విదేశీ వార్తా సంస్థకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సైనిక చొరబాటు అనివార్యంగా కనిపిస్తోన్న కారణంగా తమ సైనిక బలగాలను బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. భారతదేశం సైనిక దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తానీ సైన్యం ప్రభుత్వానికి తెలియజేసిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పెరిగింది. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ వరుసగా 7వ రోజు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణకు ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1న తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉండే కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో జరిగాయి. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీల మధ్య రాత్రి నౌషేరా, సిందర్బానీ, అఖ్నూర్ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఏప్రిల్ 29, 30 రాత్రి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని నౌషేరా, సిందర్బానీ, అఖ్నూర్ సెక్టార్లలో LOC వెంబడి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపాయి. భారత ఆర్మీ దళాలు వేగంగా తగిన విధంగా స్పందించాయని సైనిక వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ సైన్యం వరుసగా 7వ రోజు కూడా LOC వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించడం గమనార్హం. పహల్గామ్ దాడి తర్వాత భారత్ 65 సంవత్సరాల నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. అట్టారీ భూ సరిహద్దు క్రాసింగ్ను మూసివేయడం, పాకిస్తాన్ సైనిక అటాచ్ను బహిష్కరించడం వంటి అనేక శిక్షాత్మక చర్యలను ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.